మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో నిందితుల బ్యాంక్ ఖాతాలు అటాచ్మెంట్ చేశారు. బ్యాంక్ ఖాతాల అటాచ్మెంట్ కు పోలీసులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక అదాన్ డిస్టిలరీస్ కు చెందిన 20 కోట్ల రూపాయలు కలిగిన బ్యాంక్ ఖాతా 10.1 కోటి రూపాయల మరొక బ్యాంక్ ఖాతాను సీజ్ చేశారు. అదేవిధంగా లీలా డిస్టిలరీకి చెందిన 2.85 కోట్ల రూపాయల బ్యాంక్ ఖాతాను కూడా సీజ్ చేశారు. ఇక ఇదే కేసులో నిందితులకు చెందిన 3 బ్యాంకు ఖాతాల్లో 32.86 కోట్ల రూపాయలకు చెందిన అకౌంట్లను అటాచ్ చేశారు. కేసుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కు ఆదేశాలిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ దుర్గా. అయితే గత వైసీపీ ప్రభుత్వం జరిగిన భారీ కుంభకోణం ఒక మద్యం కేసు. ఈ మద్యంకి సంబంధించి కూడా గత వైసీపీ ప్రభుత్వం దాదాపు 3,500 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన ఇప్పటికే సిట్టు పూర్తి స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే దాదాపు 30 మందికి పైగా కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చింది. పలువురిని కూడా అరెస్ట్ చేసింది. ప్రస్తుతం చూసుకుంటే ఈ కేసుకు కూడా సంచలనంగా మాత్రం రోజుకొక సంచలనంగా అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం జరిగిన మద్యం కుంభకోణం సంబంధించి కూడా ఏదైతే నిందితులుగా ప్రధాన నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు అటాచ్మెంట్ చేస్తూ కూడా పోలీసులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదాన్ ఈ కేసుకు సంబంధించిన రాజ్ కస్టడీకి సంబంధించి కావచ్చు, మిగతా నిందితులకు సంబంధించిన అదాన్ డిస్టిలరీస్ కి చెందిన దాదాపు 20 కోట్ల నగదు కలిగిన బ్యాంకు ఖాతాను సీజ్ చేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. అలాగే అదాన్ డిస్టిలరీస్ సంబంధించి కూడా మరొక 10 కోట్ల నగదు ఉన్న ఒక బ్యాంకు ఖాతాను కూడా సీజ్ చేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. అలాగే లీలా డిస్టిలరీకి చెందిన దాదాపు 2,85,00,000 ఉన్న నగదు కలిగిన ఒక బ్యాంక్ ఖాతాను సీజ్ చేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. అలాగే మద్యం కేసులో నిందితులకు చెందిన మొత్తం 3 బ్యాంకుల ఖాతాలకు సంబంధించి దాదాపు 32.86 కోట్ల రూపాయలను కూడా అటాచ్మెంట్ చేస్తూ కూడా పోలీసులకు అనుమతిస్తూ కూడా ప్రభుత్వం ఈవో జారీ చేసి దీనికి సంబంధించి కూడా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఒక జీవోను జారీ చేశారు. ఇప్పటికీ దాదాపు 30 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఇప్పటికే సిట్ పోలీసులు అటాచ్మెంట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తాజా ఆదేశాలతో మొత్తం దాదాపు 62 కోట్లకు పైగా నగదును కూడా సీజ్ చేస్తూ కూడా ప్రభుత్వం ఇప్పటికే సిట్ పోలీసులకు అనుమతి ఇచ్చింది. మొత్తం చూసుకున్న మరోవైపు చూసుకున్న లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఏసీపీ కోర్టుకు ఒక కీలక ఆదేశాలు కూడా సిట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఈ కేసులో నిందితుల ఆస్తుల జప్తులకు సంబంధించి కూడా అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టుకు ఇప్పటికే సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి కూడా విచారించి జప్తుకు అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు ప్రతివాదులకు కూడా ఆగస్టు 1 లోపు కూడా నోటీస్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం చూసుకున్నట్టు ఒకవైపు అరెస్టులు, మరోవైపు ఈ కేసుకు సంబంధించి కూడా నిందితులకు సంబంధించి కూడా మొత్తం వాళ్ళ ఆస్తులు అలాగే బ్యాంక్ ఖాతాలు కూడా సీజ్ చేస్తూ కూడా సిట్టు దూకుడుగా ముందుకు వెళ్తుంది. మొత్తం చూసుకుని ఇప్పటిదాకా ఈ కేసుకు సంబంధించి నిందితులకు సంబంధించిన 60 కోట్లకు పైగా నగదు సీజ్ చేస్తూ కూడా ప్రభుత్వం సిట్ పోలీసుకు అనుమతిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.